హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక ప్రాక్టీస్ యాప్ చేద్దాం. ఓకే, జస్ట్ యూఐ బేస్డ్, సో దాట్ మీకు కాలమ్స్, రోస్ అండ్ కంపోజబుల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీయూజబుల్ అని చెప్పా కదా. సో ఆ రీయూజబిలిటీ ఎలా ఎక్కువగా యూజ్ చేస్తాం అనేది దాని గురించి చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఒక యాప్ క్రియేట్ చేద్దాం యూఐ సైడ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఇంకా కొంచెం కాట్లిన్ విత్ కాన్సెప్ట్స్, లూప్స్ లాంటివి, ఇఫెల్స్ లాంటివి, స్విచ్ స్టేట్మెంట్స్ కానీ అలా కొంచెం నేర్చుకొని దాని తర్వాత వేరే ఏవైతే యాప్స్ మనం చేయాలో ఫంక్షనాలిటీ బేస్డ్ అవి చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ మన ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశాక మనం ఒక కొత్త యాప్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఫైల్లో వచ్చేసి న్యూ మీద వచ్చి అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏదో అప్డేట్ కూడా వస్తుంది, చూద్దాం, అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఎంటీ యాక్టివిటీ మీద క్లిక్ చేసా. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఏం పెడదాం, దీని పేరు లైక్ క్వాడ్రంట్ అని పెడదాం. ఓకే, క్వాడ్రంట్ అని ఎందుకు పెడుతున్నాను చెప్తా. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది కదా. సో ఎర్రర్ ఏంటి, ఏదో 35 అని అన్న, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది యాక్చువల్లీ నేను దాని గురించి ఇంకా చూడలేదు. కానీ ఓకే, API 25 పెడదామా. ఓకే, 96.4 తగ్గిపోయింది కదా. 22 పెడితే 99% డివైజెస్. ఓకే, మినిమం ఎస్డీగా అయితే 22 అని ఇలా పెడదాము, చూద్దాం ఓకే ఏమవుతుందో. సో నేను నెక్స్ట్ మీద ఫినిష్ మీద క్లిక్ చేసా. ఫినిష్ మీద క్లిక్ చెయ్యగానే మనకి ఇక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. సో నేను దీన్ని ఇలా ఉంచేసి ఈ హ్యాపీ బర్త్డే యాప్ని క్లోజ్ చేస్తాను. ఒకవేళ మీకు హ్యాపీ బర్త్డే యాప్ ఏంటో తెలియకపోతే ప్లేలిస్ట్లో వెళ్ళండి, అక్కడ మనం స్టార్టింగ్ నుంచి మొత్తం నేర్చుకున్నాము, సో అక్కడ చూడొచ్చు. సో దీన్ని క్లోజ్ చేసేసాను నేను జస్ట్, అండ్ దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో గ్రేడల్ మొత్తం ఇంపోర్ట్ అవుతుంది కదా, వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మన గ్రేడల్ మొత్తం బిల్డ్ అయిపోయింది. నేను దీన్ని కొంచెం తగ్గిస్తాను. అండ్ మనం మెయిన్ యాక్టివిటీలోనే ఉన్నాం కదా. ఇప్పుడు నాకు నా మొబైల్ యాప్లో ఎలా కావాలంటే, మన మొబైల్ స్క్రీన్ ఉంటుంది కదా, దానికి 4 పార్ట్స్ అవ్వాలి. ఓకే, లైక్ సెంటర్ నుంచి ఒక లైన్ వర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ వస్తే ఎలా డివైడ్ అవుతుంది, ఒక లెఫ్ట్ సైడ్లో ఒక బాక్స్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్లో మనకి 4 సెక్షన్స్ అనేది వస్తాయి కదా. సో ఆ 4 సెక్షన్స్లో వేరే వేరే టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, లైక్ టైటిల్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి. ఓకే, 4 వాటికి కూడా లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, ఈ 4కి కూడా నాకేమో కంటెంట్ అనేది కావాలి అన్నిటికీ. సో ఇక్కడ మనం ఒక బాక్స్ని డిజైన్ చేసుకుంటే వేరే 3 ఏవైతే ఉన్నాయో రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మెయిన్ మన కాన్సెప్ట్. ఒకవేళ మీకు పక్కా నేనే ట్రై చేస్తాను చెప్తే మీరు ఫీల్ ఫ్రీ, ట్రై చేయండి వీడియో ఆపేసి. ఓకేనా, 1 డే బట్టినా ఏం కాదు, చూడండి ఎలా మీరు చాట్ జీపీటీ చేస్తారో ఏం చేస్తారో చేసి చూసి ఇది ఐడియా నాకు ఇలా కావాలి అని చెప్పి నేర్చుకోండి, అలా చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ లైక్ నా సెట్ కంటెంట్ ఉంది, సెట్ కంటెంట్లో ఇది చూసా, ఇదేమో కంపోజిబుల్ ఉంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాం, ఈ గ్రీటింగ్ ఏదైతే ఉందో ఈ స్కాఫోల్డ్ లోపల, స్కాఫోల్డ్ అనేది ఒక కంటైనర్ లాగా అనుకోండి. కానీ నేనేం చేస్తాను అంటే దీన్ని మొత్తం ఇలా తీసి ఇక్కడ నుంచి లేకపోతే ఇలానే ఉంచుదాం. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక కొత్త కంపోజిబుల్ ఫంక్షన్ రాస్తా ఒకటి. ఓకే, లైక్ నేను ఏదైతే ఇప్పుడు కంపోజిబుల్ ఫంక్షన్ రాస్తున్నానో దాన్ని రీయూజ్ చేసేటట్టు. ఇప్పుడు ఇది రీయూజబుల్ అనేది ఎలా తెలుస్తుంది, ఒకవేళ మీరు ఏదైనా క్రియేట్ చేస్తున్నారు అలాంటి సేమ్ టైప్లో, ఓకే, డేటా సేమ్ ఉండక్కర్లేదు కానీ టైప్ మాత్రం సేమ్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఫంక్షన్స్ అలా రాస్తాము. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఎట్ అని చెప్పి కంపోజబుల్ అని రాసి ప్రైవేట్ ఫంక్షన్ రాస్తా. ప్రైవేట్ ఫంక్షన్ ఎందుకంటే ఇది డైరెక్ట్గా నేను ఎక్కడ యూస్ చేయను కాబట్టి ప్రైవేట్ ఫంక్షన్ రాస్తా. ఇప్పుడు ఇదనుకోండి నేను డైరెక్ట్గా యూస్ చేసుకుంటా కాబట్టి ఇది ప్రైవేట్ ఫంక్షన్ అని రాస్తాను. నేను ప్రైవేట్ ఫంక్షన్ కంపోజబుల్ ఇన్ఫర్మేషన్ కార్డ్. ఓకే, కంపోజ్ ఇన్ఫర్మేషన్ కార్డ్ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు కంపోజబుల్ ఇన్ఫర్మేషన్ కార్డ్. సో ఇదేంటి, బేసికల్లీ మనం ఒక కార్డ్ చేస్తున్నాం అంటే టాప్ లెఫ్ట్ కార్డ్ కానీ టాప్ రైట్ కార్డ్, బాటమ్ లెఫ్ట్ రైట్ చేస్తున్నామంటే దాని లోపల మనం టైటిల్ అవన్నీ ఇస్తున్నాం కదా. సో అవి మనం ఇందులో పాస్ చేసేస్తాం. సో ఇది ఒక స్ట్రక్చర్ ఇస్తున్నాం మనం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఒక టైటిల్ ఉంది, ఆ టైటిల్ ఏమో స్ట్రింగ్ ఉంటుంది, దాని తర్వాత ఒక డిస్క్రిప్షన్ ఉంది, అది కూడా ఒక స్ట్రింగ్ టైపే. ఓకే, అండ్ దాని తర్వాత నార్మల్గా ప్రతి ఒక్క బాక్స్కి ఒక కలర్ ఇస్తాను నేను. ఓకే, సో ఆ కలర్ ఇవ్వడం వల్ల మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. సో నేను ఏమంటా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఇస్తా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ టైప్ ఏంటి, స్ట్రింగ్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్కి కలర్ అనేది ఒకటి ఉంది మన దగ్గర. సో ఇక్కడ చూసారా, ఆండ్రాయిడ్ కంపోజ్ యూఐ గ్రాఫిక్స్ అని అది ఇంపోర్ట్ చేసుకున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది
టైప్ కలర్, దాని కలర్ టైప్ అన్నట్టు. ఓకేనా. దాని తర్వాత యాజ్ యూజువల్ మనం మోడిఫైయర్స్ ఎలాగో ఇస్తాం కాబట్టి మోడిఫైయర్ ఇచ్చేసాం. మోడిఫైయర్ ఈక్వల్స్ టు దీన్ని డిఫైన్ చేసేద్దాం ఇలా మోడిఫైయర్ అని. ఓకే. సో మోడిఫైయర్ అనేది మోడిఫైయర్ అని చెప్పేసాం. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్కి ఏమేమి ఇస్తాం అనేది చెప్పాము. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, మనం కంటెంట్ ఇస్తాం, దీనికి టైటిల్ ఇస్తాం, స్ట్రింగ్ లైక్ డిస్క్రిప్షన్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాం. కానీ ఆ ఇచ్చిన వాటిని ఇది ఎలా యూస్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక కాలం క్రియేట్ చేస్తా. ఓకే, ఒక కాలం ఇలా క్రియేట్ చేసా. ఇప్పుడు ఈ కాలంకి ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక మోడిఫైయర్ ఇస్తా, మోడిఫైయర్. ఇప్పుడు ఈ కాలం ఏంటిది, సరే ఆగండి, మోడిఫైయర్ కంటే ముందు మనం ఇందులో డేటా పెట్టేద్దాం. సో కాలం లోపల నేను ఏమంటా అంటే ఫస్ట్ నాకు ఒక టెక్స్ట్ ఎలిమెంట్ కావాలి, టెక్స్ట్ కావాలి. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్లో నేను టెక్స్ట్ ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ చూడండి, మనం ఏం పాస్ చేస్తున్నాం, ఇక్కడ టైటిల్ పాస్ చేస్తున్నాం. సో నాకు టెక్స్ట్ అనేది టైటిల్ ఉండాలి, క్లియర్ కదా. దాని తర్వాత ఏముండాలి, మోడిఫైయర్ రాస్తా, మోడిఫైయర్ డాట్ ప్యాడింగ్ రాస్తా. ప్యాడింగ్ ఏంటి, ప్యాడింగ్ నేను లెఫ్ట్కి ఇస్తానా రైట్కి ఇస్తానా ఏంటి, నేను బాటమ్కి ఇస్తాను, ఎందుకంటే కింద నాకు వేరే డిస్క్రిప్షన్ రావాలి కాబట్టి మధ్యలో కొంచెం స్పేసింగ్ ఉండేటట్టు రాసుకుంటా. 16.dp ఇస్తా. ఇప్పుడు 16.dp ఇంపోర్ట్ చేయాలి కాబట్టి ఆప్షన్ ఎంటర్, ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ ప్రాపర్టీ ఎంటర్, డిపి అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటా అంటే నాకు ఫాంట్ వెయిట్ కూడా పెరగాలి. సో ఫాంట్ వెయిట్ పెంచా నేను, ఫాంట్ ఓకే, ఫాంట్ వెయిట్ డాట్ బోల్డ్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఫాంట్ వెయిట్ని బోల్డ్ చేసా, టెక్స్ట్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఓకే దీన్ని ఓకే ఇలానే ఉంచుదాము. నెక్స్ట్ ఏంటి, ఇంకొక టెక్స్ట్ చూపించాలి నేను. సో టెక్స్ట్ సేమ్ ఇలానే, టెక్స్ట్కి టెక్స్ట్ ఏముంటుంది ఈసారి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ దాన్ని ఓకే ఇలానే ఉంచుదాం. ఓకే, బేసిక్గా ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నా వర్క్ ఏంటంటే ఈ కంపోజబుల్ ఇన్ఫో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇందులో పిలుస్తా, సరేనా. ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేస్తున్నా నేను. ఓకే, అక్కడ నుంచి తీసేసా కాబట్టి ఇక్కడ నుంచి కూడా తీసేస్తున్నా. ఓకే, సో జస్ట్ ఇక్కడ అండ్ ఈ స్కాఫోల్డ్ని నేను ఏం చేస్తాను అంటే స్కాఫోల్డ్ మొత్తం తీసేసి ఒక సర్ఫేస్, బేసిక్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ లోపల ఈ గ్రీటింగ్ అనే ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని కాల్ చేశాను నేను, సరేనా. అండ్ ఇక్కడ కూడా ఈ ఆండ్రాయిడ్ తీసేద్దాం, ఎందుకంటే ప్రివ్యూలో నుంచి కూడా తీయాలి, ఎందుకంటే మనం యాక్చువల్ దాంట్లోనే ఏమి ఇవ్వట్లే కదా. సో ప్రివ్యూలో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్రీటింగ్లో నేను ఏం చేస్తాను అంటే ఈ కంపోజబుల్ ఇన్ఫో కార్డ్ని కాల్ చేస్తా ఇక్కడ నుంచి. ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ సెట్ కంటెంట్ చేస్తున్నప్పుడు మనం సర్ఫేస్ అని ఒకటి పెట్టేసి అందులో గ్రీటింగ్ ఇస్తున్నాం, కానీ గ్రీటింగ్లో వెళ్తేనేమో ఇదేమో కంపోజబుల్ ఇన్ఫో కార్డ్ ఇస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మనకు ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే మనం టైటిల్, డిస్క్రిప్షన్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవేం పంపిలే కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే టైటిల్ నార్మల్గా ముబషిర్ అని పంపిస్తా. ఓకే, డిస్క్రిప్షన్ ఏమో హాయ్ ఐ యామ్ ముబనీల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఇలా ఇచ్చేస్తా. అండ్ కలర్లో ఇప్పుడు కలర్ కాబట్టి నేను ఇక్కడ కలర్ డాట్ గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి, గ్రీన్. ఓకేనా. ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, పిక్సెల్ 9 ఇక్కడ క్లిక్ ఉంచుతున్న ఎమ్యులేటర్, కావాలంటే మీరు మీ మొబైల్ యాప్ ఇక్కడ కనెక్ట్ చేసి రన్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ రన్ చేస్తే చూద్దాం ఏమొస్తుందో. ఓకే, సో మనకు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. యాక్చువల్లీ నేను దీన్ని పక్కా సెట్ చేయాల్సిందే ఈసారి. సో నేను దీని మీద క్లిక్ చేసా, అప్డేట్ మినిమం ఎస్డికే మాడ్యూల్ విత్ డిపెండెన్సీ అని. సో ఒకసారి ఇది ఎక్కడుందో అక్కడికి వెళ్దాం మనం, వెయిటింగ్ ఫర్ యూసేజెస్ అంట. సో ఇక్కడ నేను ఈ మినిమం ఎస్డికేని ఇక్కడ 35 చేయాలి కదా. సో 35 చేసేసా, సేవ్ చేసా, అండ్ ఇక్కడ ఒకసారి రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ముబషిర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనేది వచ్చింది, కానీ ఇదేంటి బయటికి వెళ్ళిపోతుంది. సో మనం దాన్ని లైక్ సెట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ కాలం ఉంది కదా, ఈ కాలంకి మనం కొన్ని స్టైల్స్ ఇవ్వాలి, లైక్ మోడిఫైయర్ ఇవ్వాలి. ఫస్ట్ అయితే మోడిఫైయర్ ఇవ్వాలి. సో మోడిఫైయర్ ఈక్వల్స్ టు మోడిఫైయర్. యాక్చువల్లీ మనం ఈ యాప్ని క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ల్యాగ్ చేపిస్తుంది నాకు. ఓకే, కోడ్ సజెషన్స్ రావట్లేదు. సో మోడిఫైయర్ ఈక్వల్స్ టు మోడిఫైయర్ డాట్ ఫిల్ మ్యాక్స్ సైజ్ చేస్తా. సో ఇది అయితే మోడిఫైయర్కి ఫిల్ మ్యాక్స్ సైజ్ ఇచ్చాం అంటే ఏంటి, మనం ఈ కార్డ్ని 4 టైమ్స్ యూస్ చేస్తాం. సో లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, బాటమ్ లెఫ్ట్ ఒకటి, బాటమ్ రైట్ ఒకటి. సో ఈ ఒక్కొక్క కాలం మనం ఎంత ప్లేస్ అయితే ఇస్తున్నామో మొత్తం తీసుకోవాలి. ఓకే, సో దానికోసం నేను దీన్ని ఫిల్ మ్యాక్స్ సైజ్ చేశా. ఇప్పుడు నేను ఏమంటా ఇక్కడ ఫిల్ మ్యాక్స్ సైజ్ చేశాక దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా. ఓకే, లైక్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు
బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ పాస్ చేస్తున్నామో అది ఇక్కడ. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసా. అండ్ దాని తర్వాత కొంచెం ప్యాడింగ్ కూడా ఇస్తా, ఎంత 16 dp అని. ఓకే, 16 dp ఇచ్చేసానా. ఇప్పుడు ఈ కాలం ఏదైతే, ఈ కాలం లోపల ఏదైతే కంటెంట్ అదంతా ఉందో అది ఎలా ఉండాలి, సో దాన్ని వర్టికల్, సో దాని వర్టికల్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది అరేంజ్మెంట్ డాట్ సెంటర్ ఉండాలి. అండ్ దాని హారిజాంటల్ అలైన్మెంట్ ఏదైతే ఉందో అలైన్మెంట్ డాట్, సారీ ఇలా కాదు, అలైన్మెంట్ డాట్ సెంటర్ హారిజాంటల్లీ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దామా. సో ఇక్కడ చూస్తే ఇది మొత్తం తీసేసుకుంటుంది, చూసారా ఎంత మనం స్పేస్ ఉందో అంత స్పేస్ తీసేసుకుంటుంది. కానీ మనకి ఇలా వద్దు, ఇది ఏదైతే కార్డు ఉందో జస్ట్ ఇలా రావాలి లెఫ్ట్ సైడ్లో, మళ్ళీ రీయూస్ చేసినప్పుడు ఇంత రావాలి, మళ్ళీ హాఫ్. సో అది మనం ఇక్కడ కాదు, ఇదైతే మనం జస్ట్ ఒక లేఅవుట్ లాంటిది డిఫైన్ చేసాం. కానీ ఈ కంపోజబుల్ కార్డ్ ఇక్కడ మనం 4 times యూస్ చేయాలి. సో నేను ఫస్ట్ ఇది తీసేస్తాను. అండ్ గ్రీటింగ్ పేరు కూడా చేంజ్ చేద్దాం మనం, ఇది గ్రీటింగ్ కాదు, ఇది క్వాడ్రంట్ యాప్ అని పెట్టేసా దీని ఈ ఫంక్షన్ పేరు. ఇదే కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తా అండ్ ఇక్కడ కూడా ఇచ్చేసా క్వాడ్రంట్ యాప్ అని. ఓకేనా, 3 times. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. లైక్ ఫస్ట్ నేను ఏమంటా అంటే ఒక కాలం ఉండాలి, ఆ కాలంలో 2 rows ఉండాలి. ఓకే, సో ఇలా ఇలా ఒక కాలం ఉండాలి, అందులో రో నెంబర్ 1, రో నెంబర్ 2. రోలో ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్. సో అలానే కదా చేసేది. సో ఇక్కడ నేను ఏమంటా అంటే క్వాడ్రంట్లో వచ్చేసాక ఒక కాలం క్రియేట్ చేస్తా. సో కాలం క్రియేట్ చేశాక నేను ఫస్ట్ దీనికి ఒక మోడిఫైయర్ ఇస్తా, ఏమని, లైక్ మోడిఫైయర్ ఈక్వల్స్ టు మోడిఫైయర్ డాట్ ఫిల్ మ్యాక్స్ సైజ్. ఓకే, సో మెయిన్ కాలం ఇస్తున్నా నేను, మెయిన్ పెద్ద కాలం ఎందులో అయితే రోస్ ఉంటాయో. ఓకే, సో దానికి నేను ఫుల్ మ్యాక్స్ సైజ్ ఇచ్చేసా. మ్యాక్స్ సైజ్ కూడా అవసరం లేదు, మ్యాక్స్ విడ్త్ ఇచ్చేద్దాం కామ్గా, మ్యాక్స్ విడ్త్. ఓకే, సో మ్యాక్స్ విడ్త్ ఇచ్చేసా. మ్యాక్స్ విడ్త్ ఇచ్చాక ఇప్పుడు నాకు ఒక రో కావాలి, యాక్చువల్లీ 2 rows కావాలి, కానీ మనం ఫస్ట్ రోని డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. సో నేను ఒక రో క్రియేట్ చేశాను, రో. ఇప్పుడు ఈ రోకి ఏమంటా నేను, జస్ట్ ఏదైతే ఫస్ట్ రో ఉందో అది తీసుకొని దానికి ఒక వెయిట్ ఇస్తున్నా, అంటే హాఫ్ ఉండాలి అన్నట్టు. సో నేను ఏమంటా అంటే ఇక్కడ మోడిఫైయర్ డాట్ వెయిట్. ఇప్పుడు ఈ మోడిఫైయర్ డాట్ వెయిట్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, సైజ్ ద ఎలిమెంట్స్ హైట్ ప్రపోర్షనల్ టు ఇట్స్ వెయిట్ రిలేటివ్ టు అదర్ వెయిట్ స్టేబుల్ ఎలిమెంట్స్ ఇన్ ద కాలం. సో మనం ఇక్కడ ఎంత అయితే ఇస్తామో దానికి అటు పర్టికులర్ హైట్ వెయిట్ తీసుకుంటుంది అన్నట్టు మీనింగ్ బేసికలీ. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1f ఇస్తా, 1f ఇస్తే 50% అన్నట్టు. ఓకే, సో ఇది 50% తీసుకుంటుంది, ఈ రో ఏదైతే ఉందో 50% హైట్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రో లోపలికి వచ్చాను నేను. రో లోపలికి వచ్చాక నేను ఏం చేస్తా, దాని రోలో ఫస్ట్ ఎలిమెంట్ నాకేం కావాలి, కంపోజబుల్ ఇన్ఫో కార్డ్ కావాలి. సో నేను ఇక్కడ కంపోజబుల్, యాక్చువల్లీ ఇలా రాదు, సి క్యాపిటల్ కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇది ఉండాలి. సో నేనేమంటా అంటే టైటిల్లో అయితే సేమ్ ముబషిర్ ఇచ్చేస్తా, ఇక్కడేమో డిస్క్రిప్షన్లో ఏమో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఇచ్చేస్తా. అండ్ ఇక్కడ కాలర్ డాట్ గ్రీన్ అని ఇచ్చేసా. ఓకేనా, సో ఇది నా ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఓకే, అండ్ దీని తర్వాత నేను ఇంకొక సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసా. అండ్ ఇక్కడ నేను ముబషిర్ 1 అని రాసా, ఇక్కడ 2 అని రాస్తా, ఇక్కడ 1 అని రాసా, ఇక్కడ 2 అని రాస్తా. అండ్ దీన్ని రెడ్కి చేంజ్ చేసేసా. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి రీరన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ ఏమొస్తుంది, ముబషిర్ 1 ఒకటే వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎందుకంటే మనం ఈ రోలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఒక్కొక్క ఎలిమెంట్ ఎంత ప్లేస్ తీసుకోవాలో చెప్పలేం మనం కదా. సో నేను ఏం చేస్తా, ఇక్కడ రోకి ఇచ్చేసాం, రోకి ఇంత ప్లేస్ ఎంత ఉంటే అంత ప్లేస్ తీసుకున్నట్టు చెప్తున్నాం, కానీ దీనికి చెప్పలే కదా. సో నేను ఏమంటా అంటే ఇక్కడ పక్కకు వచ్చేసి మోడిఫైయర్ ఈక్వల్స్ టు మోడిఫైయర్ డాట్ వెయిట్ 1f. ఓకేనా, అండ్ సేమ్ ఇదే నేను ఏం చేస్తాను అంటే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి రీరన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు చూస్తే హాఫ్ వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చిందంటే ఇది వెయిట్ ఏదైతే ఉందో, లైక్ ఇక్కడ హవర్ చేసి చూద్దాం మళ్ళీ, సైజ్ ద ఎలిమెంట్స్ విడ్త్ ప్రపోర్షనల్ టు ఇట్స్ వెయిట్
రిలేటివ్ టు అదర్ వెయిట్ సిబ్లింగ్స్ అంటే ఒకవేళ మీరు సిబ్లింగ్స్కి కూడా వెయిట్ ఇచ్చారు, దీనికి కూడా వెయిట్ ఇచ్చారంటే చూసుకుంటాయి ఏది ఎంత విడ్త్ తీసుకోవాలి అని. సో 1F అంటే ఏంటి, హాఫ్ అన్నట్టు. సో ఇప్పుడు నువ్వు దీనికి 1F ఇచ్చావు, దీనికి 1F ఇచ్చావు కాబట్టి ఇవి హాఫ్ హాఫ్ లాగా తీసుకున్నాయి. ఓకేనా. ఇప్పుడు మనకు సేమ్ ఇదే కింద కూడా కావాలి. సో నేనేమంటా అంటే ఈ రో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ రోని పేస్ట్ చేస్తా, కానీ దీన్ని నేను 3 చేస్తా, ఇక్కడ 4 చేస్తా. ఓకే, దీన్ని కూడా 3 చేసా అండ్ ఇక్కడ కూడా 4 చేసా అండ్ కలర్ చేంజ్ చేయాలి కదా. సో నేను దీన్ని కలర్ సియాన్ పెట్టేస్తా, మెజెంటా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ రోలో కూడా వెయిట్ 1F ఇచ్చాము, దీనికి కూడా వెయిట్ అనేది 1F ఇచ్చాము. ఇప్పుడు ఇవి చూసుకుంటాయి. ఓకే, సిబ్లింగ్స్ కదా, ఎందుకంటే ఈ రో అండ్ ఈ రో అనేది ఇప్పుడు సిబ్లింగ్స్. సో ఇవన్నీ ఎంత విడ్త్ తీసుకోవాలి, ఎంత హైట్ తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా చూసుకుంటాయి. ఈ రో అండ్ ఈ రో అనేది సిబ్లింగ్స్, కానీ రో లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇది ఈ రెండు సిబ్లింగ్స్ అండ్ ఈ రెండు సిబ్లింగ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఒక UI అనేది బేసికలీ ఎలా డిజైన్ చేయాలో ఓకే అనేది అర్థమైంది. ఇది చూస్తే మీరు ఇది సెంటర్లో వస్తుంది, కానీ ఇది అటు వెళ్ళిపోతుంది కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ టెక్స్ట్ అలైన్ని ఏం చేస్తా అంటే టెక్స్ట్ అలైన్ డాట్ సెంటర్ చైనా జస్టిఫై చేద్దాం, జస్టిఫై చేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి అది కరెక్ట్గా లైక్ చేంజ్ చేసుకుంటుంది. ఓకే, ఒకవేళ చాలా ఎక్కువ కంటెంట్ ఉంటే అది ఒక లైన్ ఎండ్ అను స్టార్ట్ ఒకటే దగ్గర అయ్యేలాగా చూసుకుంటుంది. సో అంతే, యూఐలో అంతగా ఏం డిఫరెన్స్ రాదు, జస్ట్ ఆ టెక్స్ట్ అలైన్మెంట్ ఒక డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూసామంటే ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూసారా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ దీని విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ప్యాడింగ్ ఇచ్చాం కదా, విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇది ఆ విడ్త్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం జస్టిఫై చేసాం. సెంటర్ ఇచ్చారనుకోండి జస్ట్ సెంటర్లో వచ్చేస్తుంది డేటా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము, ఇది రీయూజబుల్ ఫంక్షన్. ఎట్లా రీయూజబుల్, మనం ఇది ఒక ఫంక్షన్ని ఇక్కడ 4 సార్లు యూజ్ చేస్తున్నాం. చూసారా, కంటెంట్ చేంజ్ అవుతుంది కానీ ఫంక్షన్ మాత్రం అదే. ఓకే, సో మనం ఒక UI చూసుకున్నాము, కాలం ఉండాలి. సో ఇవన్నీ చూస్తే పక్కన పక్కన ఉన్నాయి కానీ ఒకటి కింద ఒకటి కదా. సో ఫస్ట్ ఒక పెద్ద కాలం తీసుకున్నాం, ఆ పెద్ద కాలం తీసుకున్నాక అందులో ఒక రో క్రియేట్ చేసాం, అది ఈ రో. దాని తర్వాత ఇంకొక రో క్రియేట్ చేసాము, అది ఈ రో. ఆ రో లోపల ఫస్ట్ ఒక ఎలిమెంట్ పెట్టాము, ఆ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్. ఫస్ట్ రోలో తర్వాత ఈ ఎలిమెంట్ పెట్టాము, అదేమో ఈ ఎలిమెంట్. ఓకే, ఇది ఇలానే సెకండ్ రోలో ఫస్ట్ సెకండ్, సెకండ్ రోలో ఫస్ట్ సెకండ్. ఈ ఒక్కొక్క ఎలిమెంట్ ఏంటి మళ్ళీ అంటే ఇక్కడ పెట్టేశాం. ఓకే, సో ఇంతే. సో ఐ హోప్ మీకు UI ఎలా డిజైన్ చేయాలో అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. డౌట్స్ నార్మల్గా ఉంటాయి, ఒకవేళ డౌట్స్ రావట్లేదు అంటే చూసుకోండి ఎక్కడైనా మిస్ ఏమైనా చేస్తున్నారా అని. ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్ టాపిక్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కొంచెం కొత్తది, వెబ్ డెవలప్మెంట్ కంటే కొంచెం టఫర్ సైడ్ ఉంటుంది. సో డౌట్స్ రావాలి, ఒకవేళ డౌట్స్ రాకపోతే ఓకే, కానీ ఎందుకు డౌట్స్ రావట్లేదు అని కూడా ఆలోచించండి. ఓకే, మొత్తం నిజంగానే అర్థమైందా లేకపోతే అర్థమైనట్టు ఉందా అని. సో ఈ వీడియోలో అంతే. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.